హాయ్ హలో అండి. నిన్న వచ్చేసి డిప్లొమా ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ గురించి తెలుసుకున్నాం. అంటే దాంట్లో టాపిక్ వచ్చేసి మ్యాట్రిక్స్లో వచ్చేసి మనం అడిషన్ గురించి అనేది నేర్చుకున్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. నేను అడిషన్ చేసాను, ఈరోజు సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, 3, 2, 4 ఇవి వచ్చేసి రోస్ అంటారు, ఇవి వచ్చేసి కాలమ్స్ అంటారు. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్. అండ్ b is equal to 3 to 5 to ఇక్కడ 2 rows 3 columns. then find 3a minus 3b. దీన్ని వచ్చేసి మనం ఎలా చేయాలో చూద్దాం. సబ్ట్రాక్షన్ ఇప్పుడు ఏమి ఇచ్చాడు? 3a minus 3b is equal to 3a ఇచ్చాడు. ఏ ఇచ్చాడు రాస్తున్నాం. 3a is equal to ఏం ఇచ్చాడు? 2 rows 4, 3, 2, 4. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? మైనస్ 3b ఇక్కడ రాస్తున్నాం. మైనస్ 3b వచ్చేసి 3 to 5 2 rows 2 columns. తర్వాత ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని దీన్ని ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేస్తేనే మనం సబ్ట్రాక్షన్ చేయడం అనేది వస్తుంది. ఎలా చేస్తుంటాం? 3 4 12, 3 2 6, 3 3 9, 3 4 12. ఇప్పుడు వచ్చేసి మైనస్, ఇక్కడ మనం వచ్చేసి మైనస్ కదా, మైనస్. ఇప్పుడు 3b వచ్చేసి 3 3 9, 3 2 6, 3 5 15, 3 2 6 వచ్చేసి దీన్ని మైనస్ అని మనం సబ్ట్రాక్షన్ అన్నాం కదా. నేను వచ్చేసి అడిషన్ ఎలా చేసాము, దీన్ని సబ్ట్రాక్షన్ కూడా అలానే. 2 వల్ల 9 పోతే 3, 9లో 6 పోతే 3, 12లో 15 6లో 15 పోతే -9, 12 -6 ఆన్సర్. ఈ మైనస్ కంపల్సరీగా ఉండాల్సిందే, లేదంటే 1 మార్క్ క్వశ్చన్స్ పక్కా ఉంటుంది. అందుకనే వచ్చేసి క్యాషియో క్యాల్కులేటర్ అనేది మీ దగ్గర పెట్టుకోండి. దాని ఆన్సరు ఈరోజు క్లాస్లో. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం మల్టిప్లికేషన్ గురించి నేర్చుకున్నాం. నేను అడిషన్ గురించి నేర్చుకున్నాం, ఈరోజు సబ్ట్రాక్షన్ గురించి నేర్చుకున్నాం. రేపు వచ్చేసి మల్టిప్లికేషన్ గురించి, అది ఎలా చేయాలో రేపు చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిప్లొమా ఫస్ట్ ఇయర్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి, దానికి సంబంధించిన వీడియోస్ అనేది చేద్దాం.